మహాభారతంలోని శ్రీకృష్ణుడి భక్తుడైన మయూరధ్వజుని కథ. ధర్మరాజు చేసే అశ్వమేధయాగంలోని యాగాశ్వాన్ని వీరధర్మం పాటిస్తూ పట్టుకున్నాడు మయూరధ్వజుడనే రాజు. అతడు ధర్మాత్ముడు, అమితపరాక్రమవంతుడు, శ్రీకృష్ణుని పరమభక్తుడు. యాగాశ్వం విడిపించుటకై మయూరధ్వజునితో యుద్ధం చేయటానికి వచ్చారు శ్రీకృష్ణార్జునులు. శ్రీకృష్ణుడు కూడా అర్జునుని ప్రార్థనపై యుద్ధం చేశాడు. భగవంతునితో యుద్ధం చేయకూడదని ఉన్న యుద్ధనీతి పాటించి ప్రతి బాణం వేసే ముందు శ్రీకృష్ణ నామస్మరణ చేస్తూ యుద్ధం చేశాడు మయూరధ్వజుడు. భక్తుల చేతిలో ఓడిపోవటం భగవంతునికి పరిపాటి. అందుకే శ్రీకృష్ణార్జునులు మయూరధ్వజుని గెలవలేకపోయారు. ఇతని సంహరించి యాగాశ్వం సంపాదించకూడదా అని అడిగిన అర్జునునితో శ్రీకృష్ణుడు, ఫల్గుణా, నీ గాండీవం కాని నా సుదర్శన చక్రం కాని ఈ పరమభక్తుని మీద పని చేయవు. ఇతని ధర్మబుద్ధి నీకు తెలియజేస్తాను అని అన్నాడు. మరునాడు శ్రీకృష్ణార్జునులు విప్రవేశం ధరించి మయూరధ్వజుని మందిరానికి అతిథులై వెళ్లారు. అతిథులకు తగు మర్యాద చేసి మయూరధ్వజుడు తన ఇంట ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించాడు. అది విని మారువేషంలో ఉన్న పరంధాముడిలా అన్నాడు, రాజా, నీ ఇంట భుజించుటకు వ్యవధి లేదు. మాకొక చిక్కు వచ్చినది. అది తీరిన తరువాతే మేము ఇతరములు ఆలోచిస్తాము. అయ్యా, మీ కష్టమేమిటో చెప్పండి. నా చేతనైన సహాయం చేస్తాను అని మయూరధ్వజుడు అన్నాడు. రాజా, మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుని ఓ పెద్ద పులి పట్టుకుంది. ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తరువాత ఒక ఆకాశవాణి ఇలా పలికింది, మయూరధ్వజుని శరీరంలో సగభాగం ఈ పులికి అర్పిస్తే నీ పుత్రుడు సజీవుడు అవుతాడు. నాకు పుత్రభిక్ష పెట్టమని నిన్ను ప్రార్థిస్తున్నాను అని శౌరి బదులిచ్చాడు. ఆహా, ఈనాటికి కదా ఈ దేహానికి సార్థకత ఏర్పడింది. ఒక పసివాడి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతోంది. దీనికన్నా నేను కోర తగ్గది ఏమీ లేదు. నిస్సందేహంగా నా శరీరములోని అర్ధభాగమును తీసుకుని ఆ పెద్ద పులికి సమర్పించండి అని అర్థించాడు మయూరధ్వజుడు. వెంటనే తన భార్యాబిడ్డలను పిలిచి తన శరీరాన్ని రెండుగా చేసి అతిథులకు ఇచ్చివేయమన్నాడు. ఏ పరమధర్మ సంరక్షణార్థమో ఏ మహత్తర కార్యానికో మయూరధ్వజుడిలా చేయమని ఉంటాడని గ్రహించి ఎంతో బాధను దిగమ్రింగుకొని మయూరధ్వజుని శరీరాన్ని ఛేదించడం మొదలుపెట్టారు. మహాశ్చర్యకరమైన ఈ త్యాగాన్ని అనిమిషులై చూస్తున్న శ్రీకృష్ణార్జునులకు ఓ వింత కనబడింది. మయూరధ్వజుని ఎడమ కన్ను నుండి కన్నీళ్లు కారుతున్నాయి. సర్వజ్ఞుడైన స్వామి అది చూసి కేవలం ఆ భక్తుని గొప్పతనం ప్రపంచానికి చాటడానికి ఇలా అన్నాడు, రాజా, బాధపడుతూ దానం ఇవ్వకూడదు. సంతోషముగా మనస్ఫూర్తిగా చేస్తేనే అది త్యాగమవుతుంది. ఎదుటివాడి కష్టాలు చూసి బాధపడటం దివ్యత్వం. మనని చూసి మనమే కన్నీరు కార్చడం నైత్యం. అయ్యా, నా శరీరం మనస్ఫూర్తిగానే మీకు సమర్పించాను. కాని నా శరీరము యొక్క కుడి భాగమే పరోపకారార్థం నివియోగపడుతోంది. ఎడమ భాగ శరీరం నాకా అదృష్టం లేదే అని విచారిస్తూ కన్నీరు కారుస్తోంది. మిగిలిన శరీరం దేనికి ఉపయోగపడకుండానే నాశనమవుతున్నదనే నా బాధ అని అమృతవాక్కులు పలికాడు మయూరధ్వజుడు. ఆ రాజు పరోపకార బుద్ధికి సంతోషించి శ్రీకృష్ణుడు తన నిజరూపం చూపించి మయూరధ్వజునికి యథారూపం కల్పించి దీవించాడు. మయూరధ్వజుడు నరనారాయణులకు మ్రొక్కి యాగాశ్వాన్ని సమర్పించి కృతార్థుడైనాడు.